ఈరోజు పీఈటీ విభాగంలో మనము బోధనా పద్ధతుల గురించి తెలుసుకుంటున్నాం. అంటే మెథడ్స్ ఆఫ్ టీచింగ్. అంటే వ్యాయామ ఉపాధ్యాయునికి బోధన ఒక కళ లాంటిది. అంటే 66 కళల్లో బోధన అనేది ఒక కళ. అంటే బోధించటం ఒక నిర్ణీత పద్ధతి ప్రకారంగా ఉపాధ్యాయుడు బోధిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు. చాలామంది ఉపాధ్యాయులు చెప్తూ ఉంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. పిల్లలు చక్కగా వింటారు. మనం చిన్నప్పుడు చదువుకునేటప్పుడు కూడా ఇంటికి వెళ్ళగానే మీకు ఏ సార్ బాగా చెప్తారంటే పలానా సైన్స్ సార్ బాగా చెప్తారు, పలాని పీఈటీ సార్ బాగా చెప్తారు అని చెప్తారు. అంటే బోధన అనేది ఒక కళ, ఒక ఆర్ట్. అంటే ఒక నిర్ణీతమైనటువంటి పద్ధతి ప్రకారంగా చేసినట్లయితే మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. అంటే అనుభవజ్ఞుడైనటువంటి వ్యాయామ ఉపాధ్యాయుడు పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని దానికి అనుగుణంగా తగిన బోధనా పద్ధతులను అవలంబించి తన లక్ష్యాలను సాధించుకోవచ్చు. అంటే పరిస్థితులకు అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటికి అనుకూలంగా మనం వ్యాయామ విద్యా క్లాసుల్ని తయారు చేసుకోవాలి. దాన్ని దృష్టిలో ఉంచుకొని, పరిస్థితులని, క్లైమేట్ని దృష్టిలో ఉంచుకొని, మనం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తగిన బోధా పద్ధతులను అవలంబించుకోవాలి. ఆ విధంగా అవలంబించినట్లయితే తను ఏ లక్ష్యాన్ని అయితే చేరుకోవాలనుకుంటున్నాడో ఆ వ్యాయామ ఉపాధ్యాయుడు తప్పకుండా ఆ లక్ష్యాలను చేరుకోవచ్చు. అంటే ఒక మంచి విద్యార్థుల్ని మంచి క్రీడాకారులుగా తయారు చేయాలనుకుంటే మంచి క్రీడాకారులుగా తయారు చేయొచ్చు. లేదు, లెజమ్స్, కోలాటం, డంబెల్స్ ఇలాంటి యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో మంచి నైపుణ్యతని ప్రదర్శించడానికి చక్కటి అవకాశం కలుగుతుంది. అంటే బోధనా పద్ధతి అనేది ఎప్పుడు ఒకే విధంగా ఉండదు. ఎందుకు అంటే పరిస్థితులు బట్టి మార్చుకుంటూ ఉండాలి. వాటి యొక్క అనుకూలతను బట్టి మనం బోధనా పద్ధతిని మార్చుకోవాలి. అంటే పరిస్థితులకు అనుగుణంగా అది మార్చి ఉండాలి. ఎప్పుడు ఒకే విధంగా ఉండదు. ఉంటే అది బోధనా పద్ధతి సరైనది కాదు అని మనం చెప్పవచ్చు. ఎందుకంటే బోధనా పద్ధతి అనేది ఎప్పుడూ ఒకే విధంగా ఉండకుండా పరిస్థితులకు అనుగుణంగా మారుతూ ఉన్నట్లయితే ఆ బోధనా పద్ధతి సరైన పద్ధతి అని మనం చెప్పవచ్చు. సరైనటువంటి లక్ష్యాలను చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే పరిస్థితులకు అనుకూలంగా, అక్కడ మనకు ఉన్నటువంటి ఎక్విప్మెంట్కి అనుకూలంగా, మనకున్నటువంటి ప్లేగ్రౌండ్స్కి అనుకూలంగా, మనకున్నటువంటి విద్యార్థులకు అనుకూలంగా మనము బోధనా పద్ధతిని ఎంచుకున్నట్లయితే దానివల్ల మంచి ఫలితాలను మనం పొందడానికి అవకాశం ఉంటుంది. అంటే మానవుల్లో విద్య అనేది ఇంత పూర్వం ఎట్లా ఉండేదంటే స్పష్టంగా పరిపూర్ణత కలిగి ఉన్నదని స్వామి వివేకానంద గారు చెప్పారు. అంటే స్పష్టంగా పరిపూర్ణత కలిగి ఉన్నది. ఎందుకు అంటే బోధనా పద్ధతి అనేది సరైన బోధనా పద్ధతి ఉంది. సరైన బోధనా పద్ధతిలో వెళ్ళడం వల్ల సంపూర్ణంగా స్పష్టంగా మనం విద్యని అందుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి స్వామి వివేకానంద గారు తెలిపినట్లుగా విద్య ఇంతకు పూర్వము స్పష్టంగా పరిపూర్ణత కలిగి ఉందని చెప్పారు. అంటే బోధనా పద్ధతి ఏదైతే ఉందో, బోధనా పద్ధతి సరైన పద్ధతి ఏదైతే ఉంటుందో, సరైన పద్ధతి సరైన పరిస్థితుల్లో సరైన ఎక్విప్మెంట్ తోటి సరైనటువంటి విద్యార్థులను తయారు చేయడమే మంచి బోధనా పద్ధతి, చక్కటి బోధనా పద్ధతి అని చెప్పవచ్చు. ఈ బోధనా పద్ధతి నిర్వచనాన్ని చూద్దాం మనం ఫస్ట్. అంటే బోధనా పద్ధతి అంటే ఏంటి అంటే విద్యార్థులకు అవసరమైనటువంటి లేదా కావలసినటువంటి మార్పుల్ని తెచ్చడానికి ఉపయోగించేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దాన్నే పద్ధతి లేదా బోధనా పద్ధతి అంటారు. అంటే విద్యార్థులకు ఏదైతే అవసరమో, విద్యార్థులకు ఏ మార్పు అయితే అవసరమో, విద్యార్థులకి ఈ కాలక్రమంగా జరుగుతున్నటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో ఆ మార్పులకు అనుగుణంగా మనం విద్యార్థిని తయారు చేయాలి. ఆ విధంగా విద్యార్థుల్లో అవసరమైనటువంటి కావలసినటువంటి మార్పుల్ని తేవడానికి ఉపయోగించేటువంటి క్రమాన్నే పద్ధతి అని అంటారు. మరి పద్ధతుల్లో ఎన్ని రకాలున్నాయి, అవి ఏంటి అనే విషయాల్ని ఇప్పుడు మనం చర్చిద్దాం. అంటే బోధనా పద్ధతులు వివిధ రకాలుగా ఉన్నాయి. చాలా రకాల పద్ధతులు ఉన్నాయి. అంటే ఒక్కొక్క పద్ధతి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందు కమాండ్ పద్ధతి, కమాండ్ మెథడ్. అంటే సాధారణంగా ఫార్మల్ యాక్టివిటీస్ని ఈ కమాండ్ పద్ధతి ద్వారా బోధిస్తారు. అంటే ఫార్మల్ యాక్టివిటీస్ని వీటి ద్వారా బోధించడం వల్ల మంచి రెస్పాన్స్ ఉంటుంది, మంచి రిథమిక్గా చేయించడానికి అవకాశం ఉంటుంది. అంటే దీన్ని ఈ కమాండింగ్ పద్ధతి ఏదైతే ఉందో ఈ కమాండింగ్ పద్ధతిని రెండు రకాలుగా చెప్పవచ్చు.
ఒకటి రెస్పాన్స్ కమాండింగ్ పద్ధతి, రెండోది రిథమిక్ కమాండ్ పద్ధతి. అంటే రెస్పాన్స్ కమాండింగ్ పద్ధతి, రిథమిక్ కమాండ్ పద్ధతి ఏంటంటే ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కావలసినటువంటి స్థితికి ఎక్స్పోజిషన్ తెచ్చుటకు రెస్పాండ్ కమాండ్ పద్ధతిని, యాక్టివిటీని బాగా నేర్చుకున్న తర్వాత రిథమిక్ కమాండ్ పద్ధతిని ఉపయోగిస్తారు. అంటే మనం ఒక ఎక్సర్సైజ్ని మనం పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు పిల్లల్ని అటెన్షన్లో ఉంచి ఫస్ట్ వాచ్ మీ అంటే నన్ను చూడండి అని మనం సజెషన్స్ కమాండ్స్ ఇస్తూ, లేదా అబ్జర్వ్ మీ అని చెప్పి మనం కమాండ్స్ ఇస్తూ పిల్లల్ని 1 2 3 4 అని కమాండ్స్ పద్ధతిలో ఇవి మనం చేస్తూ ఉండాలి. ఒక్కొక్క కమాండ్ని ఆపి దాన్ని ఎలా చేయాలి అని ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ రెండవ కమాండ్ ఎలా ఉండాలి, పొజిషన్ ఎలా ఉండాలి అనేది చూసుకొని మళ్ళీ థర్డ్ పొజిషన్ తర్వాత మళ్ళీ ఫోర్త్ పొజిషన్. ఈ విధంగా పొజిషన్స్ ఎట్లా 1 అన్నప్పుడు ఎలా ఉండాలి, 2 అన్నప్పుడు ఎలా ఉండాలి, 3 అన్నప్పుడు ఎలా ఉండాలి అనేటువంటి మనం ఒక పద్ధతిని చెప్పేటప్పుడు మనకి ఈ ఎక్స్పోజిషన్ తీసుకురావడానికి రెస్పాన్స్ కమాండ్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అయితే ఈ రెస్పాండ్ కమాండింగ్ పద్ధతిలో మనం ఏదైతే యాక్టివిటీని పిల్లవాడికి నేర్పామో ఆ యాక్టివిటీని కంటిన్యూగా చేయడానికి ఉపయోగించే పద్ధతే రిథమిక్ పద్ధతి. అంటే ఈ రిథమిక్ పద్ధతిలో విద్యార్థిని కంటిన్యూగా చేయిస్తారు. 1 2 3 4 5 6 7 8 7 6 5 4 3 2 ఈ విధంగా కంటిన్యూ చేసేటువంటి పద్ధతిని రిథమిక్ కమాండ్ పద్ధతిని ఉపయోగిస్తారు. ఈ విధంగా మనకి రెస్పాన్స్ కమాండింగ్ పద్ధతిలో, రిథమిక్ కమాండింగ్ పద్ధతిలో ఈ ఎక్సర్సైజ్ని కానివ్వండి వీటినన్నింటినీ చేర్చడానికి బాగుంటుంది. అంటే ఈ పద్ధతిని ఉపయోగించి మనం ఎక్కువగా డ్రిల్స్ చేయించుతాం, మార్చింగ్ చేయించుతాం, తర్వాత అథ్లెటిక్స్లో స్టార్టింగ్స్, ఎండింగ్స్ అంటే అవి బోధించడానికి ఈ పద్ధతులు చాలా అనుకూలంగా ఉంటాయి. అంటే అధిక సంఖ్యలో కలిగినటువంటి విద్యార్థులు, అంటే ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు ఉన్నప్పుడు ఈ పద్ధతి ద్వారా విద్యార్థులందరినీ కూడా మనం కంట్రోల్ చేయవచ్చు, విద్యార్థులందరినీ కూడా మనం నియంత్రణ చేయవచ్చు. విద్యార్థులందరూ కూడా ఈ కమాండింగ్ పద్ధతిలో టీచర్ యొక్క అజమాయిషిలో ఉంటారు. కాబట్టి ఎక్కువ మంది స్ట్రెంత్ ఉన్నప్పుడు ఈ కమాండింగ్ పద్ధతిని ఉపయోగించి మనము యాక్టివిటీస్ చేయించడం అనేది చాలా బాగుంటుంది. తర్వాత ఇది మార్నింగ్ అసెంబ్లీకి కానివ్వండి మరియు పెరేడ్స్ కానివ్వండి ఉపయోగిస్తారు ఈ పద్ధతిని. మార్నింగ్ మనం అసెంబ్లీ చేస్తాం, అటెన్షన్ స్టాంటేజ్ అని చెప్తాం. పిల్లలందరూ కూడా ఒకే రకమైనటువంటి రెస్పాన్స్లో ఉంటారు. వాళ్ళు చక్కగా ప్రేయర్ చదువుతుంది, ప్లెడ్జ్ చదువుతారు, తర్వాత జనగణమన చదువుతారు. అలా దాని తర్వాత ఒక రిథమిక్గా చేసుకుంటూ వెళుతారు. ఈ విధంగా మనకి రెస్పాన్స్ కమాండింగ్ పద్ధతి, రిథమిక్ కమాండింగ్ పద్ధతిలో మనకి మార్నింగ్ అసెంబ్లీని కానివ్వండి, పెరేడ్స్ని కానివ్వండి, డ్రిల్స్ని కానివ్వండి, మార్చింగ్ కానివ్వండి, అథ్లెటిక్స్ని కానివ్వండి బోధించడానికి చాలా అనుకూలమైనటువంటి పద్ధతులు ఇవి. తర్వాత వచ్చేసి మనకి ఉపన్యాస పద్ధతి, లెక్చరర్ మెథడ్. అంటే ఉపాధ్యాయుడు ఏదైతే క్రీడని, ఏదైతే యాక్టివిటీని మనం తెలియచేయాలనుకుంటున్నాడో దాన్ని ఉపన్యాసం కానీ లేదా ప్రసంగంలా కానీ ఒక కార్యక్రమంలో బోధించేదాన్నే ఉపన్యాస పద్ధతి లేదా లెక్చర్ మెథడ్ అంటారు. అంటే ఇది ఉపాధ్యాయుడు సాధ్యమైనంత వరకు వ్యాయామ కార్యకలాపాలను ఈ ఉపన్యాస పద్ధతిలో బోధించకూడదు. ఎందుకు? యాక్టివిటీస్ అనేది కమాండ్స్ పద్ధతిలో చేస్తే చాలా బాగుంటుంది రెస్పాన్స్ అని మనం అనుకున్నాం ఇంతకుముందు. ఉపన్యాస పద్ధతిలో చెప్తే పిల్లవాడు అంత ఇంట్రెస్ట్గా ఉండడు, పిల్లవాడికి అదంత ఆసక్తికరంగా ఉండదు. కాబట్టి ఈ పద్ధతి ఫిజికల్ యాక్టివిటీస్కి అంటే వ్యాయామ విద్యా కార్యక్రమాలకి ఇది దాదాపుగా మంచి పద్ధతి కాదు అనేటువంటి విషయాన్ని మనం స్పష్టంగా తెలుసుకుంటాం. అయితే మనం ఎక్కడైతే ఈ ఉపన్యాస పద్ధతిని ఉపయోగించాలో అక్కడ ఏం చేయాలంటే మనం ఏ విషయాన్నైతే బోధించదలుచుకుంటున్నామో ఆ విషయాన్ని ఒక క్రమ పద్ధతిలో రాసుకొని ఆ క్రమ పద్ధతిలో అతనికి వివరించాలి. అంటే ఆ విధంగా వివరించాలి అంటే ఏం చేయాలి? ఒక వ్యాయామ ఉపాధ్యాయుడు ఎవరైతే ఉన్నారో, ఒక వ్యాయామ ఉపాధ్యాయుడు ఉదాహరణకి ఫుట్బాల్ గురించి అతను చెప్పాలనుకుంటున్నాడు, ఫుట్బాల్ గురించి అతను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాడు, ఫుట్బాల్ గురించి ఇవాళ తెలియచేయాలనుకుంటున్నాడు. అయినప్పుడు ఆ గేమ్ యొక్క హిస్టరీ, ఆ గేమ్ యొక్క డెవలప్మెంట్, ఆ గేమ్ యొక్క రూల్స్ని ఒక వరుస క్రమంలో రాసుకోవాలి. ఈ ఫుట్బాల్ ఎప్పుడు
స్టార్ట్ అయింది, ఏ దేశంలో ఇది మొదలైంది, ఏ దేశం, మన దేశంలో అసోసియేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఈ ఫుట్బాల్ ఎక్కడెక్కడ ఏ ఏ క్రీడలు జరుగుతాయి, ఏ ఏ కప్స్ జరుగుతాయి, ఏ టోర్నమెంట్స్ జరుగుతాయి, ఈ డెవలప్మెంట్ ఏ విధంగా ఈ ఫుట్బాల్ డెవలప్మెంట్ అయింది మన దగ్గర, దాని యొక్క రూల్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఒక వరుస క్రమంలో విద్యార్థికి మనం తెలియచేసినట్లయితే ఆ విద్యార్థికి ఆ ఆట గురించి కొంతవరకు తెలిసి ఉంటుంది, తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఏదైనా క్లుప్తంగా ఉండాలి. క్లుప్తంగా ఉన్నప్పుడు మాత్రమే విద్యార్థికి ఉపన్యాస పద్ధతి అనేది బాగుంటుంది. ఉపన్యాస పద్ధతి అనేది మనకి ఎప్పుడైనా కానీ వ్యాయామ విద్యా కార్యక్రమాల్లో ఉపయోగించడం అంత మంచిది కాదనేటువంటి విషయాన్ని ఇంతకుముందే మనం తెలుసుకున్నాం. అంటే వ్యాయామ విద్యా కార్యక్రమాలకి ఇది సరి అయినది కాదు. కానీ తెలియచేయాల్సినప్పుడు ఆ యొక్క గేమ్ యొక్క హిస్టరీని, దాని యొక్క డెవలప్మెంట్ని, రూల్స్ గురించి ఒక క్రమ పద్ధతిలో తెలియచేసినట్లయితే విద్యార్థికి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. తర్వాత ప్రదర్శన పద్ధతి అంటే డెమాన్స్ట్రేషన్ మెథడ్. అంటే ఉపాధ్యాయుడు ఏదైనా ఒక యాక్టివిటీని లేదా ఒక చాతుర్యాన్ని, ఒక యాక్టివిటీని నటనా పద్ధతిలో బోధించడాన్ని ప్రదర్శన అని అంటారు. అంటే ఉపాధ్యాయుడు ఏదైనా ఒక చాతుర్యాన్ని లేదా ఒక యాక్టివిటీని నటనా పద్ధతిలో, అంటే అతను అనుకరిస్తూ దాన్ని అనుకూలంగా చెప్తూ ఉంటే, డెమాన్స్ట్రేషన్ చేసినట్లయితే దాన్ని ప్రదర్శన పద్ధతి అంటారు. అంటే ఈ ప్రదర్శన పద్ధతి అనేది విద్యార్థులకి మనం బోధించేటప్పుడు ఉపాధ్యాయుడు చాలా ఆదర్శవంతంగా ఉండాలి. ఉపాధ్యాయుడు చక్కటి డ్రెస్ను ధరించి ఉండాలి. తన యొక్క పర్సనాలిటీ కానివ్వండి, పర్సనల్ అపీరెన్స్ కానివ్వండి చాలా చక్కగా ఉండే విధంగా చూసుకోవాలి. అంటే ఉపాధ్యాయుడు ప్రదర్శనా పద్ధతి బోధించేటప్పుడు విద్యార్థులకి అందరికీ కూడా అతను కనిపించే విధంగా ఉండాలి, అతను ఆదర్శంగా ఉండాలి. అంటే అవసరమైన చోట ఉపాధ్యాయుడు తప్పులను సరిదిద్దుతూ దాన్ని వివరణ ఇవ్వాలి. ఈ డెమాన్స్ట్రేషన్ మెథడ్లో ఏంటి అంటే అవసరమైంది ఎక్కడైతే అవసరమవుతుందో అక్కడ విద్యార్థులు, ఉపాధ్యాయుడు ఏం చేయాలి, అతని యొక్క తప్పును సరిచేస్తూ, అతని తప్పును సరిదిద్దుతూ వివరణ ఇస్తూ ఉండాలి. అంటే వ్యాయామ విద్యకు సంబంధించి ఇది చాలా ఉత్తమమైనటువంటి ముఖ్యమైనటువంటి బోధనా పద్ధతి ఈ డెమాన్స్ట్రేషన్ మెథడ్, ఈ ప్రదర్శన పద్ధతి. అంటే ఏ యాక్టివిటీ అయినా కానీ నటనా పద్ధతిలో ఆ విద్యార్థికి బోధించినట్లయితే ఆ విద్యార్థి ఆకట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఉపాధ్యాయుడు ఆదర్శవంతంగా ఉంటుండు, చక్కటి డ్రెస్ని ధరించి ఉంటున్నాడు. ఆ విధంగా ఉపాధ్యాయుడు ఆదర్శంగా ఉండి విద్యార్థికి నటనా పద్ధతిలో, ఈ ప్రదర్శన పద్ధతిలో బోధించడం వల్ల అతను చక్కగా ఆ విషయాన్ని గ్రహించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఎక్కడైతే అవసరమవుతుందో అక్కడ తప్పులు ఎక్కడైతే ఉన్నాయో అవి విద్యార్థికి వెంటనే రెక్టిఫై చేయడం జరుగుతుంది. అంటే వాటిని సరిదిద్దుతున్నాడు, వాటిని తెలియచేస్తున్నాడు. ఆ విధంగా ఈ పద్ధతి అనేది మన వ్యాయామ విద్యకు చాలా ఉత్తమమైనది, ముఖ్యమైనటువంటి బోధనా పద్ధతి. ఉదాహరణకు చూసినట్లయితే ఒక ఎక్సర్సైజ్ బోధించేటప్పుడు, అంటే ఒక ఎక్సర్సైజ్ బోధించేటప్పుడు ఆ ఎక్సర్సైజ్ని ఏం చేసుకోవాలి, కొన్ని భాగాలుగా విభజించాలి. ప్రతి భాగానికి కూడా వివరణ ఇస్తుండాలి, ఇస్తూ ప్రదర్శన చేసి చూపాలి. ప్రదర్శన చేసి చూపినట్లయితే ఆ విద్యార్థి ఏదైతే విషయం ఉందో దాన్ని మళ్ళా బైకౌంట్ ద్వారా చెప్పాలి. బైకౌంట్ ద్వారా చేయిస్తూ తన యొక్క తప్పుల్ని సరిచేస్తూ ఉండాలి. ఉదాహరణకి ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నాం మనం, అంటే మనం హ్యాండ్స్ ఇలా ఉంచాము. హ్యాండ్స్ ఇలా ఉంచి మనం ఏం చేయాలి, నెంబర్ 1 అని చెప్పి చేతులు, అరచేతులు క్రిందకి చూస్తూ ఉండాలి. లుక్ స్ట్రైట్, మన యొక్క చూపు ముందుకు స్ట్రైట్గా చూస్తూ ఉండాలి. నెంబర్ 2 చేతులు ఒకదానికొకటి ఎదురెదురుగా ఉండాలి. నెంబర్ 3 సేమ్ యాజ్ 3, 1 మనకి సేమ్ యాజ్ 1 లాగా ఉండాలి. నెంబర్ 4 అటెన్షన్ పొజిషన్లో ఉండాలి. ఈ విధంగా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ, బోధిస్తూ, ఆ విధంగా కొన్ని భాగాలుగా చేసి వాటిని వివరిస్తూ మనం ప్రదర్శన చేస్తుండాలి. చేసిన తర్వాత విద్యార్థిని చేయమని చెప్పాలి. విద్యార్థులు మీరు బై కౌంట్లో చేయాలి, నేను నెంబర్ చెప్తుంటానని చెప్పాలి. 1 2 3 4 5 6 7 8
ఇలా కౌంట్స్ బై కౌంట్స్ ద్వారా చేస్తుండాలి. ఎక్కడైతే విద్యార్థి తప్పు చేస్తున్నాడో ఆ కౌంట్ దగ్గర ఆపి ఇక్కడ ఇలా చేస్తున్నారు, ఇలా చేయకూడదు, ఇలా చేయాలి అని వారికి ఆ చేస్తున్నటువంటి తప్పును సరిచేయాలి. చేసిన తర్వాత రిథమిక్గా కంటిన్యూ చేయాలి. ఆ విధంగా తప్పులను సరిచేస్తూ ఆ పద్ధతులను చేయాలి. అంటే ఈ బోధనా పద్ధతిలో ఉపాధ్యాయుడు కొన్ని కమాండ్స్ చేయాలి. ఏంటి మనం చేస్తున్నాం, ఫస్ట్ స్ట్రాటజీలో ఉన్నారు, చెప్తున్నాం, వాచ్ మీ, అబ్జర్వ్ మీ, డూ ఇట్ లైక్ దిట్ అనాలి. అంటే డూ ఇట్ లైక్ దట్ అంటే నేను చేసినట్టుగా చేయండి, ఎలా చేస్తున్నానో అలా చేయండి అని మనం ఇలాంటి కమాండ్స్ని ఉపయోగించాలి. అబ్జర్వ్ మీ, వాచ్ మీ అని విద్యార్థులకు కమాండ్ చేయాలి. ఆ విధంగా మనం చెప్పినట్లయితే విద్యార్థులు ఈ యొక్క ప్రదర్శనా పద్ధతిలో, ఈ డెమాన్స్ట్రేషన్ పద్ధతిలో చక్కగా ఆ విషయాన్ని వాళ్ళు గ్రహించడానికి అవకాశం ఉంటుంది. ఇది చాలా చక్కటి వ్యాయామ ఉపాధ్యాయులకు ఇది చక్కటి బోధనా పద్ధతి. తర్వాత చర్చా పద్ధతి అంటే డిస్కషన్ మెథడ్. అంటే ఉపాధ్యాయుడు విద్యార్థులను ఏం చేయాలి, కొన్ని గ్రూపులుగా విభజన చేసి వారందరినీ ఒక రూమ్లో కానివ్వండి, ప్లేగ్రౌండ్లో కానివ్వండి సమావేశపరిచి వారి నుంచి ప్రశ్నల ద్వారా వారిని సమాధానాలు రాబట్టాలి. ఆ విధంగా ఉపాధ్యాయుడు విద్యార్థుల్ని కొన్ని గ్రూపులుగా విభజన చేసి వారిని సమావేశపరిచి ప్రశ్నల ద్వారా సమాధానం రాబట్టడాన్నే ఏమంటున్నారు, చర్చా పద్ధతి లేదా చర్చ అంటున్నారు. అంటే ఈ విధంగా ఒక విషయం మీద చర్చ చేయడం వల్ల ఆ విషయం పైన చక్కటి అవగాహన కలుగుతుంది, ఆ విషయం పైన విజ్ఞానం పెరుగుతుంది, ఆ విషయం పైన ఉత్సుకత పెరుగుతుంది. అంటే దీని ద్వారా ఏమవుతుంది, విద్యార్థుల యొక్క అనుభవాలను లేదా వాళ్ళ యొక్క కష్ట నష్టాలను తెలుసుకొని ఉపాధ్యాయుడు దానికి పరిష్కార మార్గాలను సూచించేటువంటి అవకాశం ఉపాధ్యాయుడికి లభిస్తుంది. వాళ్ళ యొక్క అనుభవాలు ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు ఆ యాక్టివిటీ చేసేటప్పుడు ఆ విద్యార్థి ఎలా చేశాడు ఏంటనేది వాళ్ళు డిస్కషన్ ద్వారా వాళ్ళు చెప్తుంటారు. సార్ నేను అలా చేశాను, ఇలా చేస్తే బాగుంటుంది సార్, అలా వాళ్ళ యొక్క అభిప్రాయాలు కూడా మనం తీసుకోవాలి. లేదు ఒక యాక్టివిటీ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది, ఏ రకమైన ఇబ్బంది కలుగుతుంది, ఎలా కలుగుతుంది, దాన్ని పరిష్కారం చేయడానికి మనం చేయాల్సినటువంటిది ఏంటి అనేటువంటి విషయాలను కూడా మనం చూసుకోవడానికి అవకాశం కలుగుతుంది. అంటే దీని ద్వారా విద్యార్థుల యొక్క పూర్వానుభవాలు, తర్వాత కష్ట నష్టాలు ఏవైతే ఉన్నాయో తెలుసుకొని ఉపాధ్యాయుడు దానికి పరిష్కార మార్గాలను చూచడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ పద్ధతిలో అందరూ కూడా కలిసిమెలిసి చేసుకుంటారు. అంటే ప్రజాస్వామ్య వాతావరణం కల్పిస్తుంది అక్కడ. అంటే విద్యార్థి ఎవరైతే ఉంటారో వారి యొక్క ఆలోచనల్ని స్వేచ్ఛగా తెలియజేయడానికి, వాళ్ళ యొక్క అభిప్రాయాల్ని స్వేచ్ఛగా తెలియజేయడానికి అవకాశం కలుగుతుంది. అంటే విద్యార్థుల యొక్క ఆలోచనలు కానివ్వండి, అభిప్రాయాలు కానివ్వండి స్వేచ్ఛగా తెలియజేసేటువంటి అవకాశం కలిగినట్లయితే ఆ విద్యార్థి చాలా ఫ్రీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆ ఉపాధ్యాయుడితో కూడా సత్సంబంధాలు కలిగి ఉంటారు. ఆ విధంగా ఈ చర్చా పద్ధతి ద్వారా మనం విద్యార్థులకి ఉపాధ్యాయుడికి మధ్య చక్కటి స్నేహభావము, సహకార భావం ఏర్పడుతుంది. విద్యార్థుల యొక్క కష్ట నష్టాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది, విద్యార్థులకు అభిప్రాయాలను తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులు చెప్పేటువంటి అనుభవాలు ఏవైతే ఉన్నాయో అవి మనకి కూడా ఉపయోగపడతాయి. ఈ విధంగా ఈ పద్ధతి ద్వారా, ఈ చర్చా పద్ధతి ద్వారా యాక్టివిటీస్ని తెలియచేసినట్లయితే చక్కటి ఫలితాన్ని మనం పొందడానికి అవకాశం ఉంటుంది. తర్వాత విభజన పద్ధతి, పాట్ మెథడ్. అంటే ఉపాధ్యాయుడు ఒక యాక్టివిటీని లేదా ఒక చాతుర్యాన్ని ఏం చేస్తారు అంటే కొన్ని భాగాలుగా చేస్తారు. అంటే ఒకేసారి ఆ గేమ్కి సంబంధించినటువంటి విషయం మొత్తాన్ని కూడా తెలియచేయకుండా దానిలో ఉండేటువంటి ఒక యాక్టివిటీని తీసుకొని ఆ యాక్టివిటీని కొన్ని భాగాలుగా చేసి ఒకదాని తర్వాత ఒకటిని బోధిస్తుంటారు. ఈ విధంగా బోధించేటువంటి పద్ధతిని విభజన పద్ధతి అంటారు. ఈ పద్ధతి మన వ్యాయామ విద్యా కార్యక్రమాల్లో చక్కటి పద్ధతి. ఎందుకు ఇది అంటే వ్యాయామ విద్యా కార్యక్రమాల్లో ఏదైనా ఒక యాక్టివిటీని బోధించేటప్పుడు ఒకేసారి ఆ యాక్టివిటీని బోధించడానికి మనకంత సమయము ఉండదు. ఒకవేళ మొత్తం యాక్టివిటీని విద్యార్థులకు ఒకేసారి బోధించినట్లయితే ఆ విద్యార్థికి అంత అవగాహన ఉండదు, ఆ పిల్లవాడికి విసుగు చెందేటువంటి అవకాశం ఉంటుంది. మనం చెప్పినటువంటి విషయాన్ని అంతటి కూడా గ్రహించేటువంటి శక్తి అతనికి ఉండదు.
ఉదాహరణకు చూసినట్లయితే మనం ఒక షార్ట్ పుట్ కానివ్వండి, ఒక లాంగ్ జంప్ గురించి మనం బోధిస్తున్నాం. అంటే బోధించే ముందుగా ఒక లాంగ్ జంప్నే మనం బోధిస్తున్నాం. బోధించే ముందుగా దాన్ని కొన్ని భాగాలుగా చేసుకోవాలి. ఫస్ట్ ఏం చేయాలి అంటే రన్నింగ్ ఎలా తీసుకోవాలి అనేటువంటి విషయాల్ని చేయాలి. చేసిన తర్వాత రన్నింగ్ ఎలా తీసుకోవాలి, రన్నింగ్ ఏ విధంగా ఎంత దూరం నుంచి తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, అది ఒక భాగము. రెండోది ల్యాండింగ్ ఎలా చేయాలి అంటే ఎలా కిక్ చేసి పైకి లేవాలి, లేచినటువంటి వ్యక్తి ఆ ఎయిర్లో ఎలా మనము కిక్స్ తీసుకోవాలి లేదా మూవ్ కావడానికి ఎలాంటి టెక్నిక్స్ను ఉపయోగించాలి అది నేర్చుకోవాలి. తర్వాత ల్యాండింగ్, మనం ల్యాండ్ అయిన తర్వాత లాంగ్ జంపు వెళ్ళినటువంటి కానీ హై జంపు వెళ్ళినటువంటి వ్యక్తి కానీ వెనక్కి రాకూడదు, ముందుకే వెళ్ళాలి. అలా ల్యాండింగ్ అనేటువంటి వ్యక్తి ఎలా వెళ్ళాలి, ఎలా ల్యాండింగ్ చేయాలి అనేటువంటి విషయాలు ఈ విధంగా మనం కొన్ని భాగాలుగా చేసుకొని ఈ షార్ట్ పుట్ కానివ్వండి, లాంగ్ జంప్ కానివ్వండి, హై జంప్ కానివ్వండి, వీటిని బోధించే ముందు కొన్ని భాగాలుగా విభజించి ఇది బోధించినట్లయితే ఈ పద్ధతి చాలా బాగుంటుంది. మన వ్యాయామ విద్యా కార్యక్రమాలకి పాట్ మెథడ్ అనేది చాలా విభజన పద్ధతి అనేది చాలా మంచి పద్ధతి. సంపూర్ణ పద్ధతి. సంపూర్ణ పద్ధతి అంటే ఏంటి? హోల్ పాట్ మెథడ్. అంటే హోల్ పాట్ మెథడ్ అంటే ఉపాధ్యాయుడు ఒక యాక్టివిటీని ఒకేసారి బోధించటను సంపూర్ణ పద్ధతి అంటారు. అంటే ఒక యాక్టివిటీని మొత్తం ఒకేసారి బోధిస్తారు. అంటే ఒక ఆటకు సంబంధించినటువంటి విషయాలను మొత్తం కూడా ఒకే క్లాస్లో బోధిస్తారు. అంటే ఉపాధ్యాయుడు ఏ యాక్టివిటీనైతే లేదా ఏ కౌశలాన్నైతే విద్యార్థులకు బోధించాలనుకుంటున్నాడో ఆ విద్యార్థుల చేత అభ్యసనం ఒకేసారి చేయించడాన్ని దీన్ని హోల్ పార్ట్ మెథడ్ అంటారు. అంటే వ్యాయామ విద్యా కార్యక్రమాలు బోధించుటకు ఈ పద్ధతి అంత అనుకూలమైందా అంటే అంత అనుకూలమైనది కాదు. ఇందాక విభజన పద్ధతి అనుకున్నాం. ఒక కార్యక్రమాన్ని, ఒక యాక్టివిటీని, ఒక కౌశలాన్ని మనము ప్రజెంట్ చేయాలంటే, నేర్పాలి అంటే అతను దాన్ని పార్ట్స్ చేసి, విభజన చేసి, భాగాలుగా చేసి దాన్ని బోధిస్తే దాంట్లో చక్కటి నైపుణ్యాన్ని పొందడానికి, చక్కటి ఫలితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యాయామ విద్యా కార్యక్రమాలు బోధించడానికి ఈ పద్ధతి అంత మంచి పద్ధతి కాదు. ఉదాహరణ లాంగ్ జంపు, షార్ట్ పుట్టు, హై జంపు, లేదు ఏదైనా కానివ్వండి, ఒక హాకీ కానివ్వండి, ఫుట్బాల్ కానివ్వండి, మొత్తం ఒకేసారి ఆ గేమ్ని మనం తెలియచేసినట్లయితే ఆ విద్యార్థి దాన్ని గ్రహించేంత శక్తి కూడా ఉండదు, ఉపాధ్యాయుడు కూడా అంత సమయం దొరకదు. కాబట్టి విద్యార్థులకు హోల్ పార్ట్ మెథడ్ అనేది అంత సమంజసంగా ఉండదు. వ్యాయామ విద్యా కార్యక్రమాలు బోధించడానికి ఈ పద్ధతి అంత మంచిది కాదు. ఓకే, నెక్స్ట్ మనము క్లుప్తంగా చెప్పు పద్ధతి అంటే ఓరియంటేషన్ మెథడ్. అంటే ఏదైనా ఒక విషయాన్ని క్లుప్తంగా చెప్పేటువంటి లేదా తెలియచేసేటువంటి విధానాన్ని ఓరియంటేషన్ మెథడ్ అంటారు. అంటే ఉపాధ్యాయుడు ఒక విషయాన్ని క్లుప్తంగా చెప్తే అది విద్యార్థుల్లో చాలా చక్కగా గ్రహించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే విద్యార్థులు వారు నేర్చుకున్నారు, ఆ పనిని ఎందుకు చేయాలి, ఆ పని చేసినందువల్ల వచ్చేటువంటి ప్రయోజనాలు ఏంటి, దానివల్ల జరిగేటువంటి లాభాలేంటి, నష్టాలేంటి అనేటువంటి విషయాలను ఈజీగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే పాఠ్యాంశం నందు విద్యార్థి చొరవ తీసుకునేటువంటి విధంగా మనం బోధించడానికి ఈ క్లుప్తంగా చెప్పేటువంటి ఈ ఓరియంటేషన్ మెథడ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. అంటే ఏదైనా ఒక విషయాన్ని మనం బోధించాలనుకుంటే దాని గురించి ముందుగా క్లుప్తంగా ఆ విద్యార్థి తెలియచేసి అతని సన్నద్ధుని చేయాలి, అతని ప్రేరణ కలిగించాలి. ఆ విధంగా ఏ విద్యార్థినైతే మనం ప్రేరణ కలిగిస్తామో, ఏ విద్యార్థినైతే సన్నద్ధుని చేస్తామో ఆ విద్యార్థికి యాక్టివిటీ నేర్పడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి ఈ క్లుప్తంగా చెప్పేటువంటి పద్ధతి అనేది మనకి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అంటే ఒక గేమ్ గురించి మనం విద్యార్థికి ఏ యాక్టివిటీ చెప్పాలనుకున్నప్పుడు ఆ విద్యార్థికి ఆ గేమ్ యొక్క చరిత్ర గురించి క్లుప్తంగా చెప్పాలి, ఆ గేమ్ యొక్క డెవలప్మెంట్ని గురించి క్లుప్తంగా చెప్పాలి. అలా చెప్పినట్లయితే ఆ విద్యార్థికి ఆ గేమ్ ఎక్కడ పుట్టింది, ఆ గేమ్ విషయాలేంటి అనే విషయాలు తెలుసుకొని ఉంటాడు. ఆ గేమ్కి యాక్టివిటీ నేర్పేటప్పుడు అతను చాలా ఉత్సాహంగా పాల్గొనడానికి అవకాశం ఉంటుంది.
అంటే ఉదాహరణ చూసినట్లయితే ఉపాధ్యాయుడు ఒక కొత్త గేమ్ను బోధించాల్సిన వచ్చింది, ఒక కొత్త గేమ్ను బోధిస్తున్నాడు అంటే ఆ గేమ్కి సంబంధించినటువంటి చాతుర్యాలు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఆ గేమ్ యొక్క పుట్టుపూర్వోత్తరాలు, దాని యొక్క చరిత్ర, ప్రస్తుతం ఆ గేమ్ యొక్క అభివృద్ధి ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని క్లుప్తంగా విద్యార్థి తెలియచేయాలి. తెలియచేసినట్లయితే ఆ విద్యార్థిని ఆ గేమ్లో యాక్టివిటీ నేర్చుకోవడానికి సన్నద్ధుడిగా చేసినట్లుగా అవుతుంది. మనం అంటే విద్యార్థిని మనం సన్నద్ధుడిగా తయారు చేస్తున్నాము అంటే ఆ విద్యార్థికి యాక్టివిటీ నేర్పడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఆ విద్యార్థికి కూడా ఆ యాక్టివిటీ నేర్చుకోవడానికి ఆసక్తి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మెథడ్ ఏదైతే ఉందో, ఈ క్లుప్తంగా చెప్పేటువంటి పద్ధతి ఏదైతే ఉందో ఆ పద్ధతి ద్వారా మనము విద్యార్థిని ఒక విషయాన్ని చర్చించడానికి, ఒక విషయాన్ని తెలుసుకోవడానికి సన్నద్ధుని చేయడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇది మన దాంట్లో గేమ్స్కి సంబంధించి ఇది చాలా చక్కటి పద్ధతి అని చెప్పవచ్చు. తర్వాత వచ్చేసి పద విశదీకరణ పద్ధతి, అంటే వెర్బల్ ఎక్స్ప్లెనేషన్ మెథడ్. అంటే ఉపాధ్యాయుడు చెప్పబోయే చాతుర్యాలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే యాక్టివిటీస్ ఉన్నాయో వాటిని ఏం చేసుకోవాలి, కొన్ని విభాగాలుగా విభజించి క్లుప్తంగా విద్యార్థులకు వివరించడాన్నే పద విశదీకరణ పద్ధతి అంటారు. అంటే ఏదైతే ఒక యాక్టివిటీని మనం చెప్పాలనుకున్నప్పుడు దాన్ని ఏం చేయాలి, మనము కొన్ని విభాగాలుగా చేసుకోవాలి. కొన్ని విభాగాలుగా చేసుకొని ఒక్కొక్క విభాగం గురించి విద్యార్థికి ఫస్ట్ క్లుప్తంగా తెలియచేయాలి. తెలియచేసినట్లయితే ఆ యాక్టివిటీని ఆ విద్యార్థికి తెలియచేయడం చాలా ఈజీగా ఉంటుంది. ఈ పద్ధతినే పద విశదీకరణ పద్ధతి అంటారు. అంటే ఏంటి, ఉదాహరణకి ఒక పాయింట్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకుంటున్నాం. ఏదైనా ఉదాహరణకి ఒక జీర్ణ వ్యవస్థని ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకుంటున్నాం. జీర్ణ వ్యవస్థని మనం ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నప్పుడు ఆ జీర్ణ వ్యవస్థ యొక్క పటం యొక్క చార్ట్ని తీసుకెళ్ళినట్లయితే చూంచడానికి అవకాశం ఉంటుంది. ఆ చార్ట్ని చూంచి ఏ భాగం ఎక్కడ ఉంది, నోరు ఎక్కడ ఉంది, ఆశకూహం ఎక్కడ ఉంది, తర్వాత అన్నవాహిక ఎక్కడ ఉంది అనేటువంటి విషయాల్ని ఆ చార్ట్ ద్వారా మనం ఆ స్కిల్స్ని బోధించడానికి అవకాశం ఉంటుంది. లేదు ఫిల్మ్స్ ద్వారా మనం ఫిల్మ్స్ వేసి స్క్రీన్ మీద దాని ప్రొజెక్టర్ ద్వారా చూంచుతూ విద్యార్థికి ఎక్స్ప్లెయిన్ చేయడం. అంటే ఈ విధంగా పద విశదీకరణ పద్ధతి అనేది చాలా చక్కటి పద్ధతి అన్నట్టు. అంటే విద్యార్థుల యొక్క వయస్సుకు తగ్గట్టుగా వారికి అర్థమయ్యేటువంటి రీతిలో ఈ పద నిర్మాణం ఉండాలి. పిల్లలకి స్క్రీన్ మీద బొమ్మ వేసి మనం ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే చాలా చక్కగా ఇంట్రెస్ట్గా చూస్తుంటారు. స్క్రీన్ మీద బొమ్మ వస్తుంది, ఆ బొమ్మ ఏంటి, ఎలా ఉంది అనేది దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఈజీగా వాళ్ళకి ఆకట్టుకోవడానికి ఉంటుంది. అదే ఇంకొద్దిగా పెద్ద పిల్లలు వాళ్ళకి చార్ట్ని పెట్టేసి దాని మీద భాగాలు ఉంటాయి, ఆ భాగాల్ని చూస్తూ మనం చెప్పినట్లయితే చాలా చక్కగా ఉంటుంది. ఆ విధంగా మనం విద్యార్థుల యొక్క వయసును బట్టి విద్యార్థులకి అర్థమయ్యేటువంటి రీతిలో విద్యార్థులకి ఏ పద నిర్మాణంలో మనం చెప్తే అర్థమవుతుంది అనేటువంటి విషయాల్ని కూడా మనం గ్రహించి ఆ పద విశదీకరణ పద్ధతి అనేది చెప్పినట్లయితే మనం మంచి స్కిల్స్ని, మంచి నైపుణ్యాలని తెలియచేయడానికి అవకాశం ఉంటుంది. మనము ఏదైనా ఒక వాలీబాల్ని తెలియజేస్తున్నప్పుడు మనం ఫిల్మ్ ద్వారా ఇంతకుముందు ప్రీవియస్గా ఆడినటువంటి గేమ్ని చూంచుకుంటూ మనం ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే విద్యార్థులు చక్కగా గ్రహించడానికి అవకాశం ఉంటుంది. మంచి స్కిల్స్ని వాళ్ళు క్యాచ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఏం చేయాలి మరి ఇక్కడ అంటే విద్యార్థులకు అవసరమయ్యేటువంటి భాషలో విద్యార్థుల యొక్క వయసును బట్టి మనము ఆ మెథడ్ని ఉపయోగించుకోవాలనుకుంటున్నాం. అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఏవైతే తెలిసిన విషయాలు ఉంటాయో ఆ విషయాల దగ్గర నుంచి తెలియని విషయాల దగ్గరికి తీసుకెళ్ళాలి. ఫస్టే అతనికి తెలియని విషయాల్ని చెప్తే అతనికి అంత ఇంట్రెస్ట్గా ఉండకపోవచ్చు. కాబట్టి తెలిసిన విషయాలు చెప్పారనుకోండి, ఆ విద్యార్థి చురుకుగా ఆ యాక్టివిటీలో పాల్గొంటుంటాడు. మనం చెప్తుంటే అవును సార్, అలాగే సార్ అని మనకి రెస్పాండ్ ఇస్తుంటాడు. అంటే తెలిసిన అంశాల నుంచి తెలియని విషయాల వరకు బోధిస్తూ ఉండాలి. అంటే సులభమైనటువంటి విషయాల నుంచి కష్టతరమైనటువంటి విషయాలని మనము యాక్టివిటీస్ని చేస్తూ ఉండాలి. ఉదాహరణకి ఉపాధ్యాయుడు హై జంప్ అనేటువంటి అంశాన్ని గురించి బోధిస్తున్నాడు. అంటే హై జంప్ అనేటువంటి చాతుర్యాన్ని మనం బోధిస్తున్నప్పుడు ఆ చాతుర్యాన్ని ఏం చేయాలి, కొన్ని విభాగాలుగా చేసుకోవాలి. ఎలా, ఫస్ట్ మనము అప్రోచ్ రన్
అంటే రన్ ఎలా తీసుకోవాలి, మనం ఏ విధంగా రన్ తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం ఒక భాగంగా చేసుకోవాలి. తర్వాత టేకప్ అంటే జంప్ చేయడానికి ఎలా టేకప్ తీసుకోవాలి అనేది. మూడోది క్రాస్ ద బార్, మనకి బార్ ఉంటుంది, ఆ బార్ని మనము సీజర్స్ రోల్లో చేస్తున్నామా బెల్లీ రోల్లో చేస్తున్నామా అనేటువంటి విషయాన్ని చూసుకొని ఆ క్రాస్ ద బార్ అక్కడ ఆ టెక్నిక్ని మనం ఉపయోగించాలి. తర్వాత ల్యాండింగ్, కిందకి మనం దిగేటప్పుడు ఏ విధంగా దిగాలి, ఎలా దిగాలి అనేటువంటి విషయాలని, అంటే ఈ విధమైనటువంటి స్కిల్స్ని బోధించేటప్పుడు ఉపాధ్యాయులకి అంటే విద్యార్థులకి మనం బోధించేటప్పుడు ఉపాధ్యాయుడు ఒక అంశాన్ని మనం బోధించేటప్పుడు దాన్ని కొన్ని భాగాలుగా చేసుకొని దాన్ని ఒక్కొక్క దాన్ని క్లుప్తంగా వివరించి ఆ యాక్టివిటీని చేయించినట్లయితే మనం మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది ఈ యొక్క మెథడ్లో. అంటే ఈ పద విశదీకరణ పద్ధతి అనేది వ్యాయామ విద్యా కార్యక్రమాల్లో మంచి పద్ధతి అని మనం చెప్పుకోవచ్చు. తర్వాత అన్వేషణ పద్ధతి, ఎక్స్ప్లోరేషన్ మెథడ్. అంటే అన్వేషణ పద్ధతి ఉపాధ్యాయుడు విద్యార్థులకు ఏ పద్ధతిలో బోధిస్తే సులభంగా ఉంటుంది, ఏ పద్ధతిలో బోధించి విద్యార్థులకి చక్కటి నైపుణ్యాన్ని మనం అందించగలుగుతాము, ఏ పద్ధతిలో బోధిస్తే మనం ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి చేసేటువంటి ఆలోచనే ఈ అన్వేషణ పద్ధతి అని అంటారు. అంటే ఉపాధ్యాయుడు విద్యార్థులకి ఏ పద్ధతిలో సులభంగా బోధించి ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటే చేసేటువంటి ఆలోచనే అన్వేషణ అని చెప్పొచ్చు. అంటే అన్వేషణ అనేది ఎలా ఉండాలి అంటే విద్యార్థులకు మనం ఏ విషయాలైతే చెప్తున్నామో ఆ విషయాలు కొత్తవా పాతవా, పాతవి చెప్పేటప్పుడు ఆ విద్యార్థికి పూర్వానుభవం ఉన్నట్లయితే ఆ పాత విషయాలను ఈజీగా గ్రహించడానికి అవకాశం ఉంటుంది. పాత విషయాలు తెలిసినటువంటి విద్యార్థికి కొత్త విషయాలను మనం ఎప్పటికప్పుడు తెలియచేస్తుండాలి. అంటే దాంట్లో ఉన్నటువంటి టెక్నిక్ని కొత్త పద్ధతిలో అవలంబించడం మనం ఆ విద్యార్థికి తెలియచేయాలి. ఆ విద్యార్థికి ఆ విధంగా మనం తెలియజేయడానికి మనం ఎప్పుడు అన్వేషిస్తూ ఉండాలి, అంటే దాని గురించి తెలుసుకుంటూ ఉండాలి. అంటే అభ్యసనంలో మనం ప్రగతి సాధించేంత వరకు కూడా మన అన్వేషణ కొనసాగుతూనే ఉండాలి. మన అన్వేషణ అనేది ఎంతవరకు కొనసాగుతుందో అభ్యసన అప్పటిదాకా కొనసాగుతూనే ఉంటుంది. అభ్యసన ఎక్కడి దాకా అయితే కొనసాగుతూ ఉంటుందో మన అన్వేషణ కొనసాగుతూ ఉంటుంది. అభ్యసన అన్వేషణ కొనసాగుతున్నట్లయితే మంచి ఫలితాలు మనకి అందుతూ ఉంటాయి. మంచి క్రీడాకారులను తయారు చేయడానికి మనకు అవకాశం ఉంటుంది. వ్యాయామ విద్యా కార్యక్రమాల్లో అన్వేషణ అనేది వ్యాయామ ఉపాధ్యాయుడికి తప్పనిసరి. ఎందుకంటే విద్యార్థులకు కొత్త విషయాల్ని ఎప్పటికప్పుడు తెలియచేయాలి అంటే ఆ ఉపాధ్యాయుడు అన్వేషిస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలియచేసి కొత్త టెక్నిక్స్ని కొత్త నైపుణ్యాలని మనం విద్యార్థికి తెలియచేసినట్లయితే దాంట్లో మంచి ఫలితాలను పొందడానికి ఉత్తమ క్రీడాకారులను తీర్చిదిద్దడానికి అవకాశం కలుగుతుంది వ్యాయామ ఉపాధ్యాయుడికి. ఉదాహరణకు చూసినట్లయితే ఉపాధ్యాయుడు విద్యార్థులకు లాంగ్ జంప్ అంశంలోని కౌశలాలు బోధిస్తున్నప్పుడు విద్యార్థులకు వాక్ ఇన్ ద ఎయిర్ అంటే గాలిలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి విషయాలు, లేదా హిచ్ కిక్, మనం కిక్ చేసేటప్పుడు జంప్ చేస్తున్నాం, లాంగ్ జంప్ చేయడానికి కిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత మనము కిక్ చేయగలిగితే అంత ముందుకు వెళ్ళగలుగుతాం. న్యూటన్ థర్డ్ లా ప్రకారంగా చర్యకు ప్రతిచర్య. అంటే న్యూటన్ మూడో గమన సూత్రం ఏం చెప్తుంది? చర్య చేసినట్టయితే దానికి ప్రతిచర్య ఉంటుంది. మనం గోడకు బంతిని కొట్టాం, అది తిరిగి మన వైపుకి మరలా అంత వేగంగా వస్తుంది. ఎంత వేగంగా కొడితే అంత వేగంగా వస్తుంది. మనం కిక్కు ఎంత వేగంగా చేయగలిగితే అంత వేగంగా మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఆ విషయాలు అంటే ఎయిర్లో ఏ విధంగా మనం వాక్ చేయాలి, లేదా ఎయిర్లో ఏ విధంగా మన లెగ్స్ని రోల్ చేయాలి, కిక్కు ఏ విధంగా చేయాలి అనేటువంటి విషయాన్ని మనం అన్వేషణ చేసి విద్యార్థులకి బోధించాలి. ఆ విధంగా మనం వ్యాయామ ఉపాధ్యాయుడు అన్వేషణ చేసిన తర్వాత విద్యార్థులకు బోధిస్తే దాంట్లో మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. తర్వాత తిరిగి తెప్పించుకును పద్ధతి అంటే రీసిటియేషన్ మెథడ్ అంటారు. అంటే
తిరిగి తెప్పించుకునే పద్ధతి అంటే ఏంటి అంటే క్రీడలకు సంబంధించినటువంటి నియమ నిబంధనలపైన ఉపాధ్యాయుడు విద్యార్థులకు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబడతాడు. అంటే దాన్నే రిసిటేషన్ అంటారు. అంటే మనం ఏ విషయాలనైతే విద్యార్థికి తెలియచేశామో ఆ విద్యార్థి ఆ విషయాన్ని గ్రహించాడా లేదా, ఆ కౌశలాన్ని తెలుసుకున్నాడా లేదా, ఆ నైపుణ్యాన్ని తెలుసుకున్నాడా లేదా అనేటువంటి విషయాల్ని మనం విద్యార్థులకి ఎప్పటికప్పుడు ప్రశ్నలు వేస్తుండాలి. వేసి అతని నుంచి మనం సమాధానాలు రాబట్టాలి. అతని దగ్గర నుంచి చక్కటి సమాధానాలు మనకు వచ్చినట్లయితే మనం ఆ విషయాన్ని మనం తిరిగి తెప్పించుకున్నట్లు. అంటే ఆ విషయాన్ని మనం విద్యార్థి నుంచి మనం తిరిగి తెప్పించుకుంటున్నామంటే మనం చెప్పినటువంటి విషయము విద్యార్థికి చక్కగా అర్థమవుతుంది, లేదా వ్యాయామ ఉపాధ్యాయుడు చెప్పినటువంటి విషయము అతనికి చక్కగా అర్థమైంది అనేటువంటి విషయం అర్థమవుతుంది. అంటే ఈ క్రీడల ఉపాధ్యాయుడు విద్యార్థులకు ఒక గేమ్ గురించి తెలియచేశాడు. ఉదాహరణకి కబడ్డీ గేమ్కి తెలియజేశాడు, టై బ్రేక్ గురించి తెలియజేస్తున్నాడు. అంటే టై బ్రేక్ గురించి తెలియజేస్తున్నాడు అంటే ఏంటి? ఉపాధ్యాయుడు విద్యార్థులకి కబడ్డీ గేమ్లోని టై బ్రేక్ రూల్స్పై ప్రశ్నలు వేశాడు. అంటే ఈక్వల్ టైంలో ఇద్దరికి ఒకే రకమైన పాయింట్స్ వచ్చాయి, నువ్వు ఆ టైని ఏ విధంగా బ్రేక్ చేస్తావు అనేటువంటి విషయాల్ని, అంటే అతను ఆ టై బ్రేక్ ఎలా చేయాలి ఏంటి అనేటువంటి విషయాల్ని మనకి సమాధానంగా చెప్పాడు. అంటే మనం టై బ్రేక్ విషయం చెప్పినప్పుడు అతను జాగ్రత్తగా విన్నాడు అని అర్థం. లేదు, మనం ఒక టీం మొత్తం అవుట్ అయింది, అప్పుడు వచ్చేటువంటి సందర్భం ఏంటి? లోనా. మరి లోనాకి ఎన్ని పాయింట్స్ ఇస్తారు, లోనా ఏ సందర్భంలో వస్తుంది అనేటువంటి విషయాల మీద మనం అతనికి ప్రశ్నలు వేశాం. అతను చక్కగా సమాధానాలు చెప్పాడనుకోండి, మనం అతన్ని నుంచి మన సమాచారాన్ని తిరిగి తెప్పించుకున్నట్లుగా అవుతుంది. అంటే మనం చెప్పినటువంటి విషయాన్ని ఆ విద్యార్థి చక్కగా గ్రహించాడు అనేటువంటి విషయాల్ని మనం తెలుసుకోవచ్చు. అంటే విద్యార్థికి ఏ విషయాలనైతే మనం బోధించామో ఆ విషయాలపైన, ఆ నియమ నిబంధనలపైన ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టేటువంటి విధానాన్నే తిరిగి తెప్పించుకునేటువంటి పద్ధతి అని అంటారు. ఇది మన వ్యాయామ విద్యా కార్యక్రమాల్లో కానివ్వండి, జనరల్ సాధారణ విద్యలో కానివ్వండి, ఇది చాలా మంచి పద్ధతి. ఉపాధ్యాయుడు లెసన్ చెప్పాడు, లెసన్ చెప్పి అయిపోగానే ఆ విద్యార్థిని ఆ చెప్పినటువంటి లెసన్స్ మీద కొన్ని ప్రశ్నలు, సూక్ష్మమైనటువంటి ప్రశ్నలు వేసినట్లయితే, ఆ విద్యార్థి సమాధానాలు చక్కగా చెప్పినట్లయితే చెప్పినటువంటి పాఠాన్ని అతడు చక్కగా విన్నట్లు, అతడు మంచిగా గ్రహించినట్లుగా మనం భావించవచ్చు. ఆ విధంగా విద్యార్థి సరి అయినటువంటి సమాధానాలు ఇవ్వలేకున్నట్లయితే మనము చెప్పేటువంటి విధానంలో మనం మార్పులు చేసుకోవడము, విద్యార్థికి అర్థమయ్యే రీతిలో మనం చెప్పడానికి ప్రయత్నం చేయడము, విద్యార్థి అర్థం చేసుకోవడానికి కావలసినటువంటి పరిస్థితులు మనం కల్పించడం లాంటివి మనం సమకూర్చుకోవచ్చు. ఈ విధంగా ఈ తిరిగి తెప్పించుకునేటువంటి పద్ధతి వల్ల ఇంత చక్కటి లాభాలున్నాయి, ఉపయోగాలున్నాయి. నెక్స్ట్ వచ్చేసి పర్యవేక్షణ పద్ధతి, సూపర్విజన్ మెథడ్. సూపర్విజన్ మెథడ్ ఏంటి అంటే విద్యార్థులు ఆటలాడుతున్నప్పుడు వ్యాయామ కార్యకలాపాలను ఆచరణ చేస్తున్నప్పుడు ఉపాధ్యాయుడు గమనిస్తూ ఉండాలి. అంటే గ్రౌండ్లో విద్యార్థులు ఆటలాడుతూ ఉంటారు, వారు ఆటలాడుతున్నారని చెప్పేసి మనం వెళ్ళి స్టాఫ్ రూమ్లో కూర్చోవడము, లేకపోతే మన గదిలో కూర్చోవడము లాంటివి చేయకూడదు. విద్యార్థులు ఏదైనా యాక్టివిటీని ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కానివ్వండి, యాక్టివిటీని ఆచరిస్తున్నప్పుడు కానివ్వండి, ఆ ఉపాధ్యాయుడు ఆ పరిసరాల్లోనే ఉండి దాన్ని గమనించినట్లయితే ఆ విద్యార్థి చెప్పినటువంటి విషయాలను ఎంతవరకు గ్రహించాడు, ఎలా నేర్చుకున్నాడు, నేర్చుకున్నటువంటి విషయాలన్నింటినీ కూడా అలా చేస్తున్నాడా లేదా అనేటువంటి విషయాల్ని ఉపాధ్యాయుడు పర్యవేక్షణ చేయవచ్చు. ఉపాధ్యాయుడు విద్యార్థులు చేస్తున్నటువంటి యాక్టివిటీని పర్యవేక్షించినప్పుడు అక్కడ విద్యార్థులు చేసేటువంటి యాక్టివిటీ ఏదైతే ఉందో ఆ యాక్టివిటీని కరెక్ట్గా చేస్తున్నాడా లేదా, ఏమైనా తప్పులు చేస్తున్నాడా అనేటువంటి విషయాల్ని మనం గ్రహించి ఆ అవసరమైన చోట అవసరమైనటువంటి విద్యార్థిని దగ్గరికి కానీ వెళ్ళి ఆ చాతుర్యం మరొకసారి చేయమని అడగడము, అతను చేస్తున్నటువంటి విషయంలో లోపం అనిపించినప్పుడు
ఆ చాతుర్యాన్ని మళ్ళీ మనం ప్రదర్శించి చూంచి ఆ విద్యార్థికి దాంట్లో అతను చేస్తున్నటువంటి తప్పు ఏంటి అనేది అతనికి తెలియచేసి చేసినట్లయితే చాలా చక్కగా మనం చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే అందులో ఉన్నటువంటి తప్పు ఒప్పులను సరిచేయడానికి మనకు అవకాశం ఉంటుంది. అంటే విద్యార్థులు యాక్టివిటీని చేస్తున్నప్పుడు వారి యొక్క మధ్యలోనే వ్యాయామ ఉపాధ్యాయుడు తిరుగుతూ ఉండాలి. ఆ వ్యాయామ ఉపాధ్యాయుడు ఆ విధంగా వాళ్ళ మధ్యలోనే తిరుగుతూ ఆ యొక్క పద్ధతిని విశదీకరిస్తూ ఉంటే ఆ తప్పు ఒప్పులను సరిచేయడానికి అవకాశం ఉంటుంది. అంటే విద్యార్థులు నిదానంగా నేర్చుకుంటున్నారా, స్పీడ్గా నేర్చుకుంటున్నారా, ఆ చాతుర్యాన్ని కరెక్ట్గా చేస్తున్నారా, కరెక్ట్గా చేయట్లేదా, చాతుర్యం చేసేటప్పుడు ఏమైనా అలసటకు గురి అవుతున్నారా, ఇలాంటి ఎన్ని కారణాలు గుర్తించి ఒకవేళ అలసటకు గురి అయ్యేటువంటి విద్యార్థికి కావాల్సినటువంటి ఫస్ట్ ఎయిడ్ని ఇవ్వడము, అతనికి కావాల్సినటువంటి వసతుల్ని సమకూర్చడము, లేదా విద్యార్థి ఆ కౌశలం చేస్తున్నప్పుడు అతనికి కలిగేటువంటి ఇబ్బందుల్ని మనం ప్రత్యక్షంగా చూసి ఆ ఇబ్బందులు తొలగించడము లాంటివి చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే వ్యాయామ ఉపాధ్యాయ కార్యక్రమాలు చేసేటప్పుడు ప్రధానోపాధ్యాయులు కూడా పర్యవేక్షణ చేస్తారు. ప్రధానోపాధ్యాయుడు వ్యాయామ ఉపాధ్యాయుడు యొక్క కార్యక్రమాలు కరెక్ట్గా చేస్తున్నారా లేదా అనే విషయాల్ని తెలియజేస్తారు. తర్వాత అనుకరణ పద్ధతి. ఈ పద్ధతి ప్రాథమిక పాఠశాలకు చాలా చక్కగా నిర్దేశించబడుతుంది. సాధారణంగా ఈ పద్ధతిలో పిల్లలను తను అనుసరించమని టీచర్ కోరతాడు. నానా నేను ఎలా చేస్తున్నానో నేను చేసినట్టుగానే మీరు చేయండి అని చెప్తారు. చిన్న పిల్లలు వాళ్ళు. ప్రాథమిక పాఠశాల అంటే 1 నుంచి 5వ తరగతి వరకు ఉంటారు. చాలా చిన్న పిల్లలు. ఈ అనుకరణ పద్ధతి ఇమిటేషన్ మెథడ్ అనేది వాళ్ళకి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. సార్ చెప్తారు, నానా నేను ఎలా చేస్తానో అలా చేయండి అని. అలా చేయమని చెప్పినప్పుడు ఉపాధ్యాయుడు ఏదైతే చేస్తున్నాడో దాన్ని విద్యార్థులు చేస్తారు. అంటే ఇక్కడ మనం ఏం కమాండ్స్ ఉపయోగిస్తాడు సారు? వాచ్ మీ, అబ్జర్వ్ మీ, ఫాలో మీ, డూ యాజ్ ఐ డూ అనేటువంటి కమాండ్స్ని ఉపయోగిస్తుంటాడు. అంటే నన్ను చూడండి, నన్ను చూసి నేను ఎలా చేస్తున్నానో అలా చేయండి అని. అక్కడ చిన్నపిల్లలకి ఏం చేస్తుంటారు? కోడి కూత లాంటివి, లేదా పిల్లి కూతలు లాంటివి, లేదా ఏనుగు నడిచినట్లుగా, లేదా బాతు నడిచినట్లుగా అలా సార్ చేస్తూ ఉంటే పిల్లలు కూడా సార్ని అబ్జర్వ్ చేసి చేస్తుంటారు. ఈ విధంగా అనుకరణ పద్ధతి అనేది చిన్నపిల్లలు యాక్టివిటీ చేయడానికి చాలా బాగుంటుంది. ఐచ్ఛిక పద్ధతి, ఎట్ విల్ మెథడ్. ఈ పద్ధతిలో విద్యార్థులు తమ ఇష్టం వచ్చినట్టు ఆడుకోవడానికి తగిన సమయం కల్పించబడుతుంది. అంటే ఇక్కడ విద్యార్థుల్ని గ్రౌండ్కి వదిలేసి వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి ఆట ఆడుకోవడానికి అవకాశం కల్పిస్తున్నాం. అంటే ఇక్కడ ఉపాధ్యాయుడికి ఎటువంటి ప్రాధాన్యత ఉండదు. ఉపాధ్యాయుడు అనేవాడు అబ్జర్వ్ చేస్తుండాలి, పర్యవేక్షణ చేస్తుండాలి. దేన్ని పర్యవేక్షణ చేస్తుండాలి అంటే విద్యార్థులు ఎవరైనా కొట్టుకుంటున్నారా, ఎవరైనా నెట్టుకుంటున్నారా, ఎవరైనా పడిపోతున్నారా, ఎవరైనా ఈ కార్యక్రమాలు చేయకుండా ఏమైనా వేరే కార్యక్రమాలు చేస్తున్నారా అనేటువంటి విషయాలు మాత్రమే పరిగణలో తీసుకోవాలి తప్ప విద్యార్థి ఆడుకునేటప్పుడు అతడి ఆ అవసరం ఏమీ ఉండదు. అతనికి ఇష్టమైనటువంటి ఆటని ఆడుకుంటుంటాడు, అతనికి నచ్చిన చాతుర్యాన్ని చేసుకుంటుంటాడు. షెడ్యూల్ మెథడ్. ఈ పద్ధతి యందు కదలికలు క్రమ పద్ధతిలో బోధిస్తారు. అంటే ఒక క్రమ పద్ధతిలో దీని యందు శారీరకమైనటువంటి విలువలతో పాటు ప్రదర్శన విలువలు బాగుంటాయి. ఎట్లా? మనం ప్లే డేస్ ఉంది, మనకి సాంస్కృతిక కార్యక్రమాలు నడుస్తున్నాయి, లేదా వార్షికోత్సవం నడుస్తుంది మన పాఠశాలలో, లేదా జనవరి 6 కార్యక్రమాలు నడుస్తున్నాయి, లేదా ఆగస్టు 15 కార్యక్రమాలు నడుస్తున్నాయి, లేదా క్రీడా దినోత్సవ కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఇలాంటి కార్యక్రమాలు నడిచేటప్పుడు మన పాఠశాలలో వ్యాయామ విద్యా కార్యక్రమాలను మనం చేయించడానికి మనకు బాగా ఉంటుంది. అంటే వ్యాయామ విద్యా కార్యక్రమాల్లో కోలాటం, లెజమ్స్, డంబెల్స్, వ్యాండ్స్ ఇలాంటి కార్యక్రమాలు మనం చేయించుతుంటాం. ఇవన్నీ ఒక క్రమ పద్ధతిలో బోధిస్తాం. వీటితో శారీరక విలువలు ఉంటాయి, ప్రదర్శన విలువలు ఉంటాయి. అంటే చిన్న చిన్న ఆట వస్తువులతో చేసేటువంటి ఇవి చేస్తుంటే చూడడానికి చూసేటువంటి ప్రేక్షకులకు కానివ్వండి, ఆడియన్స్కి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అది ఒక రిథమిక్ సౌండ్ని కలగజేస్తుంటాయి. ఆ విధంగా డంబెల్స్ కానివ్వండి, లెజమ్స్ కానివ్వండి, వ్యాండ్స్ కానివ్వండి, కోలాటం కానివ్వండి ఇలాంటి కార్యక్రమాలు చేసేటప్పుడు ఈ యొక్క నిశ్చల పద్ధతి అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. తర్వాత సంపూర్ణ విభజన, సంపూర్ణ పద్ధతి. అంటే ఉపాధ్యాయుడు ఒక పద్ధతిలో యాక్టివిటీని సంబంధించినటువంటి అన్ని విషయాలను క్లుప్తంగా చెప్తాడు. ఫస్ట్ చెప్పి ఆ యాక్టివిటీని ఏం చేస్తాడంటే కొన్ని భాగాలుగా చేసి వాటిని విభదీసి ఒక్కొక్క భాగాన్ని ప్రాక్టీస్ చేయిస్తాడు.
అంటే ఒక్కొక్క భాగాన్ని ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేయించిన తర్వాత ఆ నైపుణ్యాన్ని ఆటలో ప్రదర్శింపజేస్తాడు. ఆ విధంగా దాని గురించి మొత్తం ఒకేసారి తెలియచేసి వివిధ భాగాలుగా చేసి వాటిలో యాక్టివిటీస్ని ఒక్కొక్క భాగాన్ని నైపుణ్యాన్ని ప్రాక్టీస్ చేయించి ఆ ప్రాక్టీస్ని ఆ ఆటలో పెట్టడం. అంటే హోల్ పార్ట్ హోల్ మెథడ్ అనేది ఇది చాలా చక్కటి ఉపయోగము. ఇది మేజర్ గేమ్స్ని బాగా మనకి మేజర్ గేమ్స్ ఉపయోగించడానికి బాగా ఉంటుంది. అంటే హాకీ, క్రికెట్, ఫుట్బాల్ ఇలాంటి క్రీడలని ఈ హోల్ పార్ట్ హోల్ మెథడ్లో బాగా మనం చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత పరిశీలన దృశ్య పద్ధతి. అంటే అబ్జర్వేషన్ మెథడ్ అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే మంచి మంచి టీములు ఆడుతున్నాయి, పెద్ద పెద్ద టీములు ఆడుతున్నాయి, ప్రఖ్యాతమైన టీములు పోటీ పడుతున్నాయి. ఆ పోటీ పడుతున్నటువంటి టీముల యొక్క ఆటని చూసినట్లయితే విద్యార్థులకి దాని యొక్క నైపుణ్యాలు, ఆ టీం యొక్క టెక్నిక్స్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ప్రఖ్యాతమైనటువంటి టీంలు ఎక్కడైతే పోటీ పడుతున్నాయో అక్కడికి విద్యార్థులను తీసుకువెళ్ళి ఆ ఆటల్ని చూపించినట్లయితే ఆ ఆట నైపుణ్యాలను, టీం టెక్నిక్స్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే లేదు మరి అప్పుడు చూపించడానికి వీలుపడలేదు అన్నప్పుడు దాన్ని రికార్డ్ చేసి ఆ రికార్డుని విద్యార్థులకు ఆ చిత్రాలను చూపినట్టయితే టెక్నిక్స్ని నేర్పడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా మనం ఈ దృశ్య పద్ధతి అంటే పరిశీలన దృశ్య పద్ధతి వల్ల చాలా చక్కటి ఉపయోగం ఉంటుంది. మంచి టెక్నిక్స్ని కానీ వాళ్ళు నేర్చుకునేటువంటి ఆటలో వాళ్ళు నేర్చుకున్నటువంటి ఆటలో ఉపయోగించే టెక్నిక్స్ని ఏ విధంగా ఉపయోగిస్తున్నటువంటి విషయాలను కూడా తెలుసుకొని అబ్జర్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ప్రాజెక్ట్ పద్ధతి. ప్రాజెక్ట్ మెథడ్ ఈ పద్ధతిని గుట్టలు ఎక్కడానికి ఉపయోగిస్తారు. అంటే విద్యార్థులు కొన్ని గ్రూపులుగా చేసి వారికి కొన్ని సమస్యలు ఇస్తారు. ఆ విద్యార్థులు తమంతట తామే ఆ సమస్యల పరిష్కారం కనుక్కోవాలి. ఆ విధంగా కనుక్కునేటువంటి పద్ధతినే ప్రాజెక్ట్ పద్ధతి అని అంటారు. అంటే బోధనా పద్ధతి చేసేటప్పుడు కొన్ని అంశాలు కూడా మనకి ఇక్కడ ప్రభావితం అవుతాయి. ఒకటి ఏంటంటే పాఠ్యాంశం. అంటే ఉపాధ్యాయుడు బోధనా పద్ధతి పాఠ్యాంశం పైన ఆధారపడి ఉంటుంది. అంటే వ్యాయామ విద్యలో చాలా రకాలైనటువంటి యాక్టివిటీస్ కలిగి ఉంటాయి. అంటే ప్రతి యాక్టివిటీని ఒక రకమైన పద్ధతిలో ఉపయోగిస్తారు. అంటే కనుక బోధనా పద్ధతి అనేది ఆయా యాక్టివిటీలను బట్టి మారుతూ ఉంటుంది. అన్ని యాక్టివిటీలకి ఒకే రకమైన బోధనా పద్ధతి ఉండదు. బోధనా పద్ధతులను అంటే యాక్టివిటీని బట్టి బోధనా పద్ధతి మారుతూ ఉంటుంది. ఇప్పుడు హై జంప్ ఉంది, దాంట్లో బెల్లీ రోల్ బోధించడం ఒక రకంగా ఉంటుంది. దాంతో ఉపన్యాస పద్ధతిని చెప్పాలి, అంటే ముందుగా దాని గురించి బ్రీఫ్గా తెలియచేయాలి. దాని తర్వాత మనము ప్రదర్శన పద్ధతి తెలియచేయాలి. దాని తర్వాత డెమాన్స్ట్రేషన్ చేయించి ఆ విధంగా ఒక్కొక్క పద్ధతిని ఉపయోగించి ఆ యాక్టివిటీని చేయించవచ్చు. పూర్వానుభవం అంటే ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ కూడా. అంటే ఆటలో విద్యార్థికి ఇంతకుముందు అనుభవం ఉన్నట్లయితే మనకు బోధించడం సులభంగా ఉంటుంది, వ్యాయామ ఉపాధ్యాయుడికి బోధించడం సులభంగా ఉంటుంది. అంటే విద్యార్థికి ఎవరికైతే ఇంతకుముందుగా ఆటలో అనుభవం ఉందో ఆ విద్యార్థి బోధన నేర్చుకోవడం చాలా సులభంగా ఉంటుంది. అంటే బాస్కెట్బాల్ని తొలుత నేర్చుకునేటువంటి వారికి ప్రాథమిక చాతుర్యాన్ని నేర్పుతాం. అంటే అనంతరము మరలా పాఠశాలలో జరిగేటువంటి ఇంట్రామోర్స్లో జరిగేటువంటి గేమ్స్లో పాల్గొనటం, ఇంట్రామోర్స్లో పాల్గొన్న తర్వాత ఎక్స్ట్రామోర్స్లో పాల్గొనటం వారికి చాలా ఈజీగా ఉంటుంది. అంటే ఆ నేర్చుకునేటువంటి కౌశలాలు ఏవైతే ఉన్నాయో ఆ గేమ్లో మనం బోధించేటువంటి తీరుని బట్టి అవి మనకి మంచిగా ఉపయోగపడతాయి. విభిన్న పరిస్థితులు అంటే సిచ్యువేషన్స్, అంటే బోధనా పరిస్థితులు చాలా ముఖ్యం. అంటే పరిస్థితులు అనేవి చాలా అవసరం కూడా. అంటే పరిస్థితులను బట్టి మనం బోధన చేయాలి. అంటే పరిస్థితులను బట్టి ఆటలో ఇష్టత పెరుగుతుంది. ఆ పరిస్థితులను బట్టి విద్యార్థులు చూంచేటువంటి ఆసక్తిని బట్టి మనం విద్యార్థులకి బోధన చేస్తుండాలి. అంటే విభిన్న పరిస్థితులను బట్టి మనం గ్రామీణ ప్రాంతాల్లో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ ఆడతారు. అదే సిటీస్లోనైతే హాకీ, టెన్నిస్, బ్యాడ్మింటన్ ఆడతారు, క్రికెట్ ఆడుతుంటారు. అంటే సిటీస్లోనైతే ఈ ఆటలకు ప్రాధాన్యత ఇవ్వాలి, గ్రామీణ ప్రాంతాలు అయితే ఆ ఆటలకు ప్రాధాన్యత. అంటే కబడ్డీ, ఖోఖో, వాలీబాల్లో అయితే గ్రామీణ ప్రాంత విద్యార్థులు బాగా రాణిస్తారు. అయితే హాకీ, టెన్నిస్, క్రికెట్, తర్వాత ఈ బాస్కెట్బాల్ ఇలాంటివి పట్టణ ప్రాంతాల్లో ఉండేటువంటి విద్యార్థులు ఉంటాయి. అంటే ఈ విభిన్న పరిస్థితులను బట్టి, కాల పరిస్థితులను బట్టి, అక్కడ ఉండేటువంటి సిచ్యువేషన్స్ బట్టి మనం విద్యార్థులకి దాన్ని కౌశలాన్ని నేర్పుతూ ఉండాలి. తర్వాత టైం. మెయిన్గా వ్యాయామ ఉపాధ్యాయుడికి అత్యంత ముఖ్యమైనది టైం. అసలు టైం అనేదే, కాలం అనేదే ప్రపంచాన్ని నడిపిస్తుంది. ఉపాధ్యాయుడి పాఠ్యాంశాలు బోధించకు తగినటువంటి సమయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. తగినటువంటి సమయాన్ని దృష్టిలో ఉంచుకొని బోధనా పద్ధతిని చేసుకోవాలి. అంటే పాఠశాలలో ఉపాధ్యాయుడు గేమ్స్ని కానీ చాతుర్యాన్ని కానీ చక్కగా బోధించాలి అంటే మంచి టైం అనేది ఉండాలి. మంచి టైం ఉన్నప్పుడు మంచి విషయాలు బోధించవచ్చు, మంచి ఫలితాలని పొందడానికి అవకాశం ఉంటుంది. మరి ఇవన్నీ చేసే దానికి గాను ఎక్విప్మెంట్స్ ఉండాలి, గ్రౌండ్స్ ఉండాలి, అంటే పరికరాలు ఉండాలి, ఆట స్థలం ఉండాలి. అంటే వ్యాయామ విద్యా కార్యక్రమాలు చేయాలంటే ఆట స్థలము లేకుండా, పరికరాలు లేకుండా ఏ కార్యక్రమాన్ని మనం చేయలేము.
అంటే వ్యాయామ ఉపాధ్యాయుడు విద్యార్థుల గేమ్స్ కానీ దాని యాక్టివిటీస్ కానీ బోధించేయాలంటే ఆట స్థలం పరికరాలు అనేవి చాలా అవసరము. కనుక ప్రతి పాఠశాలలో ఆట స్థలము పరికరాలు అనేవి ఉండాలి. ఆ విధంగా ఉండేట్లు ఫస్ట్ ఏర్పాటు చేసుకోవాలి. అంటే ఈరోజు మన దేశం ఇతర దేశాలతో పోల్చుకున్నట్లయితే మన దేశం గేమ్స్లో క్రీడల్లో కొద్దిగా వెనకబడి ఉంది. కారణం ఏంటి అంటే ఇతర దేశాల్లో ఉండేటువంటి ఆట స్థలాలు కానివ్వండి, అక్కడ ఉండేటువంటి ఎక్విప్మెంట్స్ కానివ్వండి మనకంటే అధునాతనంగా ఉన్నాయి, మనకంటే టెక్నాలజీ ముందుగా ఉండటం వల్ల అక్కడ ఉన్నటువంటి ఆట స్థలం కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి పరికరాలను కానివ్వండి ఉపయోగించుకొని అక్కడ ఉన్నటువంటి క్రీడాకారులు బాగా రాణించగలుగుతున్నారు. అందుకనే ఇండియా క్రీడాకారులు అథ్లెటిక్స్ విషయాల్లో అంతర్జాతీయ పోటీలకు సరితూగటం లేదు. ఎందుకు సరితూగటం లేదంటే అదే కారణం. మరి శాస్త్రీయ సూత్రాలు, సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ చూసినట్లయితే ప్రతి వ్యాయామ ఉపాధ్యాయుడు కూడా వ్యాయామ విద్యా సూత్రాల గురించి కంపల్సరిగా మొత్తం అవగాహన కలిగి ఉండాలి, పరిజ్ఞానాన్ని కలిగి ఉండాలి. వ్యాయామ విద్యను విద్యార్థులకు బోధించే ముందు ఉపాధ్యాయునికి శాస్త్రీయ మరియు శరీర నిర్మాణ విజ్ఞానం కూడా అవసరమే. అంటే శరీర నిర్మాణ గురించి కూడా తెలిసి ఉండాలి. తెలిసి ఉన్నట్లయితే వ్యాయామ విద్యా కార్యక్రమాలు తెలియచేయడానికి చాలా ఈజీగా ఉంటుంది, మంచిగా కూడా ఉంటుంది. అంటే ఈ సూత్రాల ద్వారా ఉపాధ్యాయుడు వ్యాయామ కదలికల ద్వారా మానసికమైనటువంటి బాహ్య విలువలను, నీతి విలువలను కూడా విద్యార్థుల్లో పెంపొందించడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనము ఈరోజు తెలుసుకున్నటువంటి విషయం ఏదైతే ఉందో బోధనా పద్ధతి, ఈ బోధనా పద్ధతులు అనేవి వ్యాయామ విద్యా కార్యక్రమాల్లో కాలానుగుణంగా, పరిస్థితులకు అనుగుణంగా, అక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్కి అనుగుణంగా మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ రోజుతోటి ఈ బోధనా పద్ధతులు అనే అటువంటి పాఠము పూర్తి అయింది. తిరిగి మరలా ఇంకో క్లాస్లో కలుసుకుందాం. నమస్కారం.